రైట్ గా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. శాసన మండలిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం ఇవాళ నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించి జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ పల్ల రాజేశ్వరరెడ్డి గతేడాది జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ ఉప ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు నల్గొండ జిల్లా కలెక్టర్కు నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. తెలంగాణ శాసన మండలిలో అయితే పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కేంద్ర ఎన్నికల సంఘం నేడు పట్టభద్రుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల జారీ చేసింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు కూడా నల్గొండ కలెక్టరేట్ లో నామినేషన్ల స్వీకరణ అయితే కొనసాగుతుంది. 10 నుంచి నామినేషన్లు పరిశీలించున్నారు. 13 వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 27 వరకు కూడా పోలింగ్ నిర్వహించున్నారు. ఇక జూన్ 5న ఫలితాలు వెలువడున్నాయి. కాగా ఈ నియోజకవర్గంలో మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎమ్మెల్సీ మొదటి ఎన్నికల్లో పల్ల రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. ఇంకా ఈ స్థానం ఖాళీ అవడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించేందుకు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఏదైతే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఉన్నాడో ఆ నవీన్ పోటీ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక 2021లో కూడా తీన్మార్ మల్లన్న అయితే చింతపండు నవీన్ పోటీ చేశాడు. అప్పట్లో అతను 2వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నదో ఆయన కూడా విజయ అవకాశం కొంతమేర పెరిగి అని చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ తరఫున ఈ పార్టీ ఎవరిని నిలబెడుతుంది అనేది అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేని పరిస్థితి. మొత్తానికి ఎమ్మెల్సీ వైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు ఎంపీ ఎన్నికలకు ఇప్పటికే ప్రచారాలు నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ పార్టీల ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కూడా రావడంతో ఇంకా మరికాస్త ఎన్నికల సందడి అనేది తెలంగాణ రాష్ట్రంలో చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.